సమస్యకైనా, నా సమస్యకే కాదు నా ఫ్రెండ్ సమస్యకు కూడా. ఎవరి సమస్యకైనా వెనక్కి వెళ్ళాడు 98. ఓకే, మళ్ళీ వస్తే నీకు ఉంటుంది. ఏంటి వంట వెనకొట్టేస్తారు. ఎదుర్కొంటే ఎవరు పెట్టాలనుకున్నా మా గురువు గారు. మామూలుగా ఉండదు, కుర్చీ మడతెట్టి మామూలుగా ఉండదు. అర్థమైందా? నా సమస్య ఉందిరా. ఏంటో సమస్య? ఆ సమస్య వచ్చిన కానీ ఆకలి ఎత్తలేదు, అన్నం తినబుద్ధి ఎత్తలేదు, ఏ పని ఏ బుద్ధి ఎత్తలేదు. అంత పెద్ద సమస్య ఏమొచ్చింది? సమస్య ఏంటంటే నేను నల్లగా ఉంటాను రా. అది ఎక్కడ ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు. మా ఆవిడ కూడా నల్లగా ఉంటుంది రా. అది నీ పక్కన నాకు తెలుసు. మీరు ఎప్పుడు ఉన్నారు సార్? ఏమో మీ ఫ్రెండ్ అన్నావు కదా. మా ఇద్దరికి పుట్టిన కుర్రోడు తెల్లగా పుట్టాడురా. అప్పటి నుంచి ఆకలి ఎత్తలేదు, అన్నం తినబుద్ధి ఎత్తలేదు, ఏ పని ఏ బుద్ధి ఎత్తలేదు. నువ్వు నల్లగా ఉంటావు, నేను నల్లగా. మీ ఆవిడ కూడా నలిపే. పుట్టినోడు తెల్లగా పుట్టాడా? ఇప్పుడు మీ ఇంట్లో పెత్తనం ఎవరిదే? పెత్తనం అమ్మాయి ఆవిడదే. పెత్తనం ఆవిడ అయినప్పుడు ఎత్తనం ఎవరైతే ఏముంది? నీ పెరట్లో చాల్చండి నువ్వు కొడితేనే కాదు, ఎవరు కొట్టినా కాయలు రాలుతాయి. ఏంటి మీదకి వస్తున్నావు? పవన్ కళ్యాణ్ గారితో పరిచయం రాత్రి ఫోన్ లో మాట్లాడా. పవన్ కళ్యాణ్ గారితో ఫోన్ లో మాట్లాడా? ఏమన్నారా? రాంగ్ నెంబర్ పెట్టేమన్నారు. ఎందుకంటే ఏమంటారులే ఆయన ఖాళీ ఏంటి మీతో మాట్లాడడానికి. ఆయన ఉన్నాడు, ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎవరికి ఏం సీట్ ఇవ్వాలని మీరు ఫోన్ లో మాట్లాడే చదవటండి. అంటే నేను కూడా చిన్న అడిగిదాం అనుకున్నా. చెప్పింది అర్థం చేసుకోబట్టి సర్లే. అవునరే వచ్చిన కానీ చూస్తున్నా నా తలకి చెప్పిందా. ఇది నిన్న మార్కెట్ కి వెళ్తే సూపర్ గా రాడ్ తీసుకొని చూపెట్టాడు. ఆ సూపర్ గా రాడ్ తీసుకుంటే నీ చేతిలో ఏం లేదా? ఎందుకు లేదు, అలవాటు చేయి, నా చేతిలోనే ఉంది. నేను మామూలుగా కొట్టకూడదు. సరేనైతే ఒళ్ళంతా చెప్పలేంటి? రాత్రి మా ఆవిడ బట్టలు ఉతికిందిలే. మీ ఆవిడ బట్టలు తీసుకు ఒళ్ళంతా చెప్పలేదు. నా ఒంటి మీద ఉన్నప్పుడు ఉతికింది, నీకు అవసరమా? పక్కన సిరిగిపోయి పడతాం. గన్నగారు పంపించారు. లారీ వచ్చినట్టు వచ్చావంటే ఈ లారీ నేను పొద్దున్న కారులో రాలేదు. లారీ ఎక్కువచ్చిందా? లోరీ లారీ ఎక్కువ వచ్చింది. తప్పకుండా ఒక కన్నెపిల్ల స్త్రీలంతా చూసారు ఎలా ఇస్తున్నారు. ఏం పిల్ల? కన్నెపిల్ల. గణబాబు గారు బాగా అరగ తీసిన సబ్బు పిల్లలాగా ఉంటుంది. ఇది కన్నె పిల్ల. ఆయన నవ్వడం అప్పట్లో కొట్టడం. హలో, నా గురించి నీకు తెలియట్లేదు. నేను కారు వస్తుంటే ఇదే కారు మీద నాకు లవ్ లెటర్ వస్తాడు. అందుకే ఏమో తెలుసా? ఏముందా? ఇలియానా ఉంది. ఏలియానా అయ్యి ఉంటుంది. సరిగ్గా చూడు, చదువుకో. ఏలియానా ఇంట్లో లోన్ ఉంటుంది. అంటే నాకు తెలియకడుతుంది కదా. దుర్బాబు మీద ఎక్కేస్తాడు కదా. నేను పుస్తకం చెప్పు. గర్భం మీద ఎక్కాడు ఏంటి? అదే పడిపోతున్నావు. చెప్పు ఎక్కాడు అంటే ఏంటి అనుకుంటా చూడు. మనం అది చూసారా ఇలాగే అంటున్నాడు. అంటే 2 వేలకి మాట్లాడుకోండి. సరే చెప్పు ఏంటి విషయం? మన బాణాపురం రోడ్డు మీద వెళ్తున్నాం. మన బాణాపురం ఏంటి? ఇక్కడ ఇప్పుడు పుట్టాను లేదు, ఇప్పుడు చేస్తుంది. ఖాతాలో మన ఖాతా ఏమన్నా ఎవరనుకున్నాం? మా చుట్టూ మామూలు లాగు. ఏమవుతుంది మీకు? చేపల చెరువులు అయ్యి ఉన్నాయేమో మరి పెద్దపల్లి ఆయన దగ్గర ఉన్నది మట్టగడ సార్. సరే అసలు ఫుల్గా పెట్టవే, సగం పెట్టి ఆపేకు. సరే కానీ ఇప్పుడు మన బాణాపురం రోడ్డు మీద వెళ్తున్నాం. బాణాపురం రోడ్డు మీద అలా నడుచుకుంటే వెళ్తున్నాం. మన ఒక ధనం ఉన్న మూట, ఒక జ్ఞానం ఉన్న మూట ఉన్నట్టు నువ్వేం తీసుకుంటావు? మా మగవాళ్ళకి డబ్బు అవసరం కాబట్టి ధనం ఉన్న మూట తీసుకుంటాం. అదే మా ఆడవాళ్ళు అయితే జ్ఞానం ఉన్న మూట తీసుకుంటాం. అవును, ఎవరికి ఏం లేదో అదే తీసుకోవాలి. నాకు 2 ఉంటాయి. నేను వద్దును. సరే, నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ ఉందండి. అడుగు. ఏమైనా ఫైర్ స్టేషన్ లో ఎప్పుడు అబ్బాయిలే పనిచేస్తారు, అమ్మాయిలు ఏదో పనిచేయరు. ఫైర్ స్టేషన్ లో అబ్బాయిలే పనిచేస్తారు, అమ్మాయిలు పనిచేయరని నీ డౌట్. అవును. మీ ఆడవాళ్ళకి నిప్పు పెట్టడం తప్ప ఆడప్పుడు ఏం తెలిసే. 2 కొప్పులు ఉన్నాయంటే 4 కొంపలు అడ్డుకుపోతాయి. 2 మనుషులు ఒక చోట కూర్చున్నారా, ఆ కొంప వరుసనట్టు. అక్కయ్య గారికి మీకు తెలుసా? శాంతమ్మ గారికి నెక్లెస్ కొనిచ్చారంట అని చెప్తే నువ్వు బాణాపురం తిరిగాలి. మా చుట్టాలు ఏం చెప్తాను? ఏమన్నా మైక్ ఉందరండి చేతిలో? ఏమండి మా ఆవిడకి 9 నెలలు నిండిపోయాయండి. నీ వల్లే అదే అంత గట్టిగానండి. మన ఇండియన్ చాలా స్ట్రాంగ్ తెలుసా. ఒక్కసారి ఆడి అయితే తెల్లవారు ఉంటుంది. మా ఆవిడకి 9 నెలలు నిండిపోయాయండి. హాస్పిటల్ తీసుకెళ్ళాను. డాక్టర్ గారేమో పరీక్ష చేసి ఆపరేషన్ థియేటర్ లో తీసుకెళ్ళాను. ఈలోగా ఆఫీస్ లో అర్జెంట్ పని ఉందని చెప్పి ఫోన్ వచ్చింది. ఈ డాక్టర్ గారు రారు, నేనేమో ఆఫీస్కి వెళ్ళాలి. ఈ సన్న అదే ఎవడైనా కాలుకాయలు పిల్లి అంటాడు కానీ కుక్క అంటాడు రా. అంటే గ్లామర్ లాంటిది కానీ కలగ ఉందా? సరే కన్నదే. మీ అక్కడికి 9 నెలలు నిండిపోయినాయిరా. హాస్పిటల్ తీసుకొచ్చాను. ఈలోగా ఆఫీస్ లో అర్జెంట్ పని ఉందని ఫోన్ వచ్చింది. నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను. మొక్కరోడు పుట్టగానే బావా మొక్కరోడు పుట్టాడని ఫోన్ చేయండి.
కాదు ఏదైనా కోడు ఓ పని చేయి బావా గడియారం వచ్చిందా అంటాను. నువ్వు గడియారం వచ్చిందని కానీ మొక్కలోడు పుట్టినట్టు అర్థమైపోతుంది. ఓకేనా? అర్థమైంది. నేను చూసుకుంటా. ఒరే బావా బావా ఏంటి గడియారం వచ్చిందా? లేదురా ఉంగరం వచ్చింది ఇప్పుడే కదా. ఆగినా టెన్షన్ నాకు ఉంటుందిరా వంశోదారి గురించి. లోపల పేషెంట్ కాలేదు మీరేనా? నేనేనండి. ఆమెకు ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుట్టిందంట అండి. మా కూరడు పుడితే గడియారం వచ్చిందని చెప్పాను. ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది ఏం చెప్పాలి బాబు? అరే బావా ఏంటి గడియారం వచ్చేసిందా? బావా గడియారం వచ్చేసింది కానీ ముళ్ళు లేదు బావా. వస్తుంది ముళ్ళు లేదు. థ్యాంక్ యూ. నచ్చితే ఒకసారి వేసుకోండి. ఇది ఎఫెక్ట్స్ తీసేయండి, మామూలు సౌండ్ పెట్టండి. వాయిస్ క్లారిటీ ఉండదు, వాళ్ళకేం అర్థం. ఒకసారి అనితా అంటారు అలా వద్దు. హలో. సో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మాకు ఇంత చక్కగా కల్పించి రాయపరెడ్డి చంద్రబాబు గారికి, తోట మాణిక్యాలరావు గారికి అందరికి ప్రత్యేక ధన్యవాదాలు వచ్చేసింది అందరికి. సో మా వాళ్ళు మంచి స్కిట్ వేశారు. అలాగే సరదాగా నాకున్న ఈ ఒక్క వాయిస్ తో ఇంతమందిని కవర్ చేయాలి కాబట్టి మీరు హ్యాపీగా ఎంజాయ్గా వినాలని కోరుకుంటూ, మిమిక్రీ అనగానే మా ధ్వని అనుకోరు. ఈ గొంతుతో 120 గొంతులు మాట్లాడతారు. నాకు వచ్చిన అది దేవుడి వరం ఒకటి. సో ముందుగా తెలుగు సినీ చరిత్రకి అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ రారాజు నందమూరి తారక రామారావు గారు. సో పెద్ద ఆయనతో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? రామారావు గారు ఈ రోజు మనకి శుభాకాంక్షలు తెలియజేస్తే ఎలా ఉంటుంది చూద్దాం. నా తెలుగింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు ఈ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు నమస్సుమాంజలి. నేల ఈనింద ఆకాశం చిల్లు పడిందా అన్నట్టుగా ఏమిటి జనసందోహం. మీ అందరికీ ఆ బాణేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని పేరు పేరున తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను బ్రదర్. సో ఇలాగా ఎన్టీ రామారావు గారు. అలాగే రాత్రి 9 దాటితే ప్రతి పప్పులో ఒక సౌండ్ వినిపిస్తుంది. ఏంటిపోయేది? జై బాలయ్య. సో బాలయ్య బాబు గారు సినిమాలో ఎలాంటి అనర్కలంగా ఎన్ని పేజీలు డైలాగ్ అనర్కలంగా చెప్పేస్తారు. సో ఉదాహరణకి ఏది నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, పేసు నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా. సో ఎంత పవర్ఫుల్ గా బాలకృష్ణ గారు. మరి ఈ రోజు మన బాణేశ్వరంకి వస్తే ఇక్కడ ఆయన ఎలా మాట్లాడతారు? చాలా సంతోషం. నిజంగా చరిత్ర చాలా మన పోలవరం ప్రాంతం ఒక చరిత్ర, యానంది ఒక చరిత్ర, కేంద్రపాలిత ప్రాంతం. అలాగే ఇక్కడ మన తోట మాణిక్యాలరావు గారు, అలాగే మన ఎవరైనా రాయపరెడ్డి చంద్రబాబు గారు, వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విచ్చేసిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పైన నాన్నగారి తరపున, కిందున్న మన అభిమానులందరి తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ ఆ బాణేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని సంక్రాంతి ఎవడరా నువ్వు? అది చెప్పు గాడిద ముందుగా. ఏంటరాజు? ముసలి మొగ్గ చెప్పేది విను. అవతల మాట్లాడుతుంటే మధ్యలో ఏంట్రా లంబడి కొడక ఫోన్ తీసుకొడతా. ఎవరైనా లాగింది అవతల ఇలా మధ్యలో డిస్టర్బ్ చేస్తాం. ఒక్క ఫోటో ప్లీజ్. ఇటు నుంచి ఒకటి తీసుకోతా. థ్యాంక్ యూ సార్. ఏముండదు అమలాపురం వెళ్ళి క్యారెట్ మాట్లాడదాం, కొద్దిగా మాట్లాడదాం. కూర్చో. చాలా ధన్యవాదాలు, పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్. సో ఇలా అలాగే నాకు 3 సార్లు స్టేట్ ఫస్ట్ అవార్డు వచ్చిన ప్రకాష్ రాజు గారు వాయిస్ భయ. ప్రకాష్ రాజు గారు సుస్వాగతం ఎంతమంది చూశారు ఇక్కడ? సుస్వాగతం మూవీ చూశారు మీ అందరూ? అలాగే ఒక్కడు ఎంతమంది చూశారు ఇక్కడ? మన మహేష్ బాబు గారు. ఓ సూపర్, అందరినీ కవర్ చేస్తా. మీకోసం మేము అంత దూరం నుంచి వచ్చాం. మీ సపోర్ట్ కావాలి సార్, గట్టిగా చప్పట్లు ప్లీజ్. సో మహేష్ బాబు గారు తెలిసిన మహేష్ బాబు గారు తెల్లగా నాగానే ఉంటాడు. ఎందుకు వచ్చింది సరే. మహేష్ బాబు గారు ఫ్రమ్ ప్రకాష్ రాజ్ గారు మూవీ ఒక్కడు.
అందులో తోటరాడు మాంత్రికుడు చంపేసి రాకుమారిని తీసుకెళ్ళిపోయాడు. నేను కూడా నేను చంపేసిన స్వప్నం తీసుకొని వెళ్ళిపోతాను భయ్యా. అంటాడు తోటరాముడు నేను మాంత్రికుడు మాట. వాళ్ళ ఒక పంచైనా నా ఇంట్లో క్యాష్ ఉండొచ్చుకో అన్ని సంపాదించుకుంటా. నా ఇంట్లో బంగారం మంది తీసుకెళ్ళు మళ్ళీ తెచ్చుకుంటా. నా లవ్వు నా పిల్లు నా హార్ట్ నా సొక్కలు తీసుకెళ్ళిపోతే ఎట్లా సొక్క బుర్రమంటే నేను పిడికిలో సొక్క సప్పుడు అంత ఒక్క అయితే నేను అందుకోడు గొప్పమంది గంగరెత్తలకు వచ్చి నా గుండె గొప్ప తొక్కేస్తామా తొలికాడు వెంటనే ఏం పక్కవదు తీసుకెళ్ళిరా. సో ఇలా ప్రకాష్ థ్యాంక్ యూ లవ్ యూ భయ్యా. మీ సపోర్ట్ అదే. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఉన్నారు. లవ్ యూ సూపర్ సూపర్. అసలే చీకటి ఇల్లేమో దూరం వారంతా బతుకులు చేతిలో దీపం లేదు. వారి గుండెలో ధైర్యం ఉంది ధైర్యం ఉంది. నేనెప్పుడు చెప్తున్నాను నా వెనకాల నా సపోర్టు నా ధైర్యం నా అండ నా జన సైనికులని మనం చేసుకుంటూ మీ అందరికీ ఒకటే విషయం చెప్తున్నాను. ఆ బాణేశ్వర స్వామి ఆశీస్సులు మీకు ఉండాలి. ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వచ్చే సంవత్సరం ఇంకా మీరు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. జై హింద్. ఇక్కడ ఇవాళ మనకి ఏ పార్టీ లేదు, అందరూ హ్యాపీ. ఒకటే పార్టీ సంక్రాంతి పార్టీ, అందరూ ఎంజాయ్ చేయాలి. ఓకే లవ్ యూ లవ్ యూ లవ్ యూ. నాకు తెలిసి మీరు రాగానే నాకు అర్థమైంది. లవ్ యూ రాజా. రాజా ఒకసారి నా బాగా చూసి నవ్వు రాజా. ఐ లవ్ యూ. ఎప్పటి నుంచో నీకు మాట చెప్పాలనుకుంటున్నా. ఈ రోజు ఇక్కడ ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా మొత్తం ఎంటర్టైన్మెంట్ ఫీలింగ్ తో ఉండండి రాజా. నీకు దండం పెడతా. ఓకే ఉంటా వస్తా రాజా. ఐ లవ్ యూ. సో ఇలాగే సో ఫైనల్ గా జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కూడా ఉన్నారా? అందరినీ ఎంజాయ్ చేద్దాం. ఎవరు? చిరంజీవి. ఓకే వేసేద్దాం. మరి ఇంకా ఇదే అడగాలి, మీరు వాడుకోవాలి. నిజంగా ఈరోజు చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. మా బాణేశ్వరం గ్రామంలో ఇంత చక్కగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి చాలా సుదూర ప్రాంతాల నుంచి నా అభిమానులందరూ వచ్చారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ బాణేశ్వర స్వామి ఆశీస్సులు వాళ్ళకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా. మీ మెగాస్టార్ చిరంజీవి. థ్యాంక్ యూ వెరీ